హలో ఎవ్రీవన్, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను చేసిన డెడ్పూల్ ట్రైలర్లోని ఈ క్లిప్ చూడండి. డాక్టర్ స్ట్రేంజ్ బ్యాచ్ ఈమె కూతురా లేక యంగర్ వెర్షన్? ఈ ట్రైలర్లో ఉన్నది ఏన్షియంట్ వన్ అవసరం లేదు, వేరే యూనివర్స్లో ఉన్న వేరియంట్ అవ్వచ్చు. మార్వెల్ సిరీస్లోని ఒక్కొక్క మూవీ కవర్ చేయాలనుకుంటే ఈ వీడియో ఎక్కడితో పాస్ చేయండి, ఎందుకంటే స్పాయిలర్స్ ఉంటాయి. స్పైడర్ మ్యాన్ సినిమాతో స్టార్ట్ అయిన మల్టీవర్స్ కాన్సెప్ట్ వల్ల ఒక్కొక్క ప్రపంచం నాశనం అవుతూ వస్తుంది. అందులో భాగంగానే డెడ్పూల్ ఉన్న ప్రపంచంలో కూడా ప్రళయం స్టార్ట్ అయింది. ఈ సినిమా అనేది అసలు ఏ కాలంలో జరుగుతుంది అనేది మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. నాకు తెలిసి లోకి సిరీస్ ఎండింగ్ ఉంది కదా, దానికి ముందే జరుగుతుంది. ఎందుకంటే లోకి ఎండింగ్లో కాల విచ్ఛిన్నాలన్నింటినీ లోకి తన అదుపులోకి తీసుకొచ్చుకుంటాడు. కానీ దీంట్లో ఇంకా మీరు కాల ప్రళయం అనేది చూస్తున్నారు. సో యాంటీమ్యాన్ క్వాంటమ్ మేనియా అండ్ లోకి సిరీస్ మధ్యలో జరుగుతుందని మీరు అనుకోవచ్చు. మీరు చూసిన వాల్వరిన్ యాక్చువల్లీ ఒక వేరియంట్ అనమాట. డెడ్పూల్ యూనివర్స్లో ఉన్న వాల్వరిన్ లోగన్ పార్ట్లోనే అంతమైపోయినట్టు మనకి చూపించారు. సో ఇప్పుడు మీరు చూసిన వాల్వరిన్ వేరే ప్రపంచం నుంచి వచ్చిన వాల్వరిన్. This Wolverine let down his entire world. ఇలా జరగడానికి చాలా పాసిబిలిటీస్ ఉండొచ్చు. అందులో మీకు ఒకటి చెప్తాను. ఎక్స్మెన్ సిరీస్లో జీన్ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. తన పవర్స్ని తను కంట్రోల్ చేసుకోలేదు. తన నుంచి మిగతా వాళ్ళని కాపాడడానికి వాల్వరినే తనని చంపేస్తాడు. మల్టీవర్స్ కాన్సెప్ట్ అనేది ఉందనేది తెలిసింది కాబట్టి ఏదో ఒక ప్రపంచంలో వాల్వరిన్ అనేవాడు జీన్ని చంపకుండా ఉండాలి. దాని కారణంగానే తన ప్రపంచం అనేది నాశనం అయ్యి ఉండొచ్చు. స్పైడర్ మ్యాన్ సినిమాలో లాస్ట్లో మీరు చూసినట్టుగా వెనం వచ్చినట్టుగానే డెడ్పూల్ కూడా ఈ ప్రపంచంలోకి లాగబడి ఉండాలి. అందుకే టీవీ వాళ్ళు అతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది డెడ్పూల్ వేరియంట్స్ వస్తున్నారు. అందులో లేడీ డెడ్పూల్ కూడా ఉంది. స్పైడర్ మ్యాన్ ఇంటూ ద వర్స్ సినిమాలో విధికి వ్యతిరేకంగా స్పైడర్ మ్యాన్ తన తండ్రిని కాపాడాలనుకున్నప్పుడు మిగిలిన యూనివర్సెస్లోని స్పైడర్ మ్యాన్స్ అందరూ పీటర్ పార్కర్ని ఆపడానికి వస్తుంటారు. మరి ఇందులో డెడ్పూల్కి వాళ్ళందరూ వ్యతిరేకంగా పోరాడతారా లేకపోతే సహకరిస్తారా చూడాలి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన సినిమాలన్నిటికి సంబంధించి క్లుప్తంగా తెలియాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. నా నెక్స్ట్ వీడియో డెడ్పూల్ 3 మూవీ రివ్యూ వస్తుంది. కల్కి పార్ట్ 2కి సంబంధించిన డీకోడ్ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. కాపీరైట్ వల్ల నాకు ఏ ఇష్యూ లేదు అని అన్నప్పుడు నేను అది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.